క్రిస్మస్ పర్వదిన వేడుకలు గుంటూరు నగరంలో గురువారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా చర్చిల్లో పాస్టర్లు క్రిస్మస్ సందేశాన్నిచ్చి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పలువురు ప్రముఖులు, ప్రజాప్రతినిధులు కూడా ప్రార్థనల్లో పాల్గొన్నారు. క్రిస్మస్ అంటే దేవుడు మానవునిగా ఈ లోకానికి రావటం అని తెలిపారు. మానవుల్లో చీకటిని, అజ్ఞానాన్ని తొలగించి వెలుగుబాటలో నడిపించేందుకు ప్రభువైన యేసు ఈ లోకానికి వచ్చారని మత విశ్వాసకులు గుర్తు చేశారు. అనేకులు క్రీస్తు యొక్క రక్షణను, దేవుని యొక్క రక్షణ కావలిగా నేను నీ జీవితాన్ని సినడ్ నార్త్ ప్యారిష్ నిమిత్తమై దేవుణ్ణి మహిమపరుస్తూ ఈ రోజున క్రిస్మస్ ఆరాధనలో దాదాపు 2 ఆరాధనలో కూడా 10,000 మంది భక్తులు పాల్గొని మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా క్రైస్తవులు, క్రైస్తవేతరులు పాల్గొని యేసుక్రీస్తును ఆరాధన చేశారు. క్రిస్మస్ అనగా దేవుడు మానవునిగా ఈ లోకానికి రావడం, మానవునిలో ఉన్న చీకటిని, అజ్ఞానాన్ని, అవిద్యను దూరపరచి మానవునికి వెలుగుబాటులో నడిపించడం. గుంటూరు పట్టణంలో ఉన్న క్రైస్తవులందరికీ, తెలుగువారందరికీ నేను క్రిస్మస్ శుభాకాంక్షలు నార్త్ ప్యారిష్ నుండి, సంఘ కాపరుల నుండి తెలియచేస్తూ గుంటూరు పట్టణ ప్రజలు, తెలుగువారందరికీ దేవుడు సుఖశాంతులను, ఆయురారోగ్యాలను, ఆశీర్వాదాలను అనుగ్రహించాలని, క్రిస్మస్ దీవెనలు, రాబోతున్న నూతన సంవత్సరపు ఆశీర్వాదాలు మీకు సమృద్ధిగా కలగాలని కోరుతూ దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.